కానీ రాణి రాకుండా ఆ బంగారం వజ్రాలు సంపదంతా తీసుకోవడానికి వీల్లేదు కదా. రాణి వస్తేనే వాళ్ళు ఆ బంగారం వజ్రాలు సంపదంతా దొంగిలించవచ్చు. అయితే రాణి వచ్చిందా? ఆ రాణి మంచి వాళ్ళకి కనిపించలేదు. ఆ బ్యాడ్ పీపుల్ కనిపించేసరికి వాళ్ళకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఇంకేముంది, ఆ రాణిని తీసుకెళ్ళి డబ్బులు దొబ్బేసుంటారు. అవునందని ఆ రాణిలాగున్న ఒక అమ్మాయిని రాణిగా చూపించి వాళ్ళు నాటకం ఆడారంట. అవునా? అప్పుడేం జరిగింది? రాణి లాంటి పోలికల్లో ఉన్న ఒక అమ్మాయి వచ్చింది కదా. ఆ అమ్మాయితో ఆ నిధి ఉన్న గది తలుపు తెరిపించి ఆ బంగారం వజ్రాలన్నీ బయటికి తీసి పేద ప్రజలకి ఇళ్ళు కట్టించాలి, నీళ్ళు ఇవ్వాలి, తిండి పెట్టాలి, వాళ్ళందరికీ పంచాలి అని ఆ బ్యాడ్ పర్సన్స్ చెప్పారు. ఇది చెక్. ప్రతి నెల మన కంపెనీ నుంచి అనాథ పిల్లల చదువుకి, వాళ్ళ భోజనాలకి, టెక్స్ట్ బుక్స్, బట్టలు అన్నిటికీ, అలాగే వృద్ధుల కోసం ఆశ్రమాలకి మనం ఫండ్స్ ఇస్తుంటాం. అదంతా అబద్ధం అని ఆ అమ్మాయికి తెలియక వాళ్ళు చెప్తున్న మాటలు నమ్మి ఆ నిధంతా అందరికీ పంచడానికి సిద్ధమైపోయింది. అలా అని చెప్పి ఆ సంపదను పంచే టైంలో తాగే నీటిలో విషం కలిపి ఆ బ్యాడ్ పీపుల్స్ అందరినీ చంపేసి ఆ సంపద అంతా దోచేసుకున్నారంట. కానీ వాళ్ళందరూ చనిపోవడానికి కారణం రాణి అని, రాణి వల్లే విషప్రయోగం జరిగి వాళ్ళందరూ చనిపోయారని ఎవరైతే రాణిలో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లారో వాళ్లే ఆ అమ్మాయి మీద నింద వేశారంట. అప్పుడు ఆ రాజ్యంలో రాణిని ఊరి తీశారంట. కృష్ణ, ఆపుతావా? నువ్వెందుకు అలా అరుస్తున్నావు? నువ్వేం అలా చేయట్లేదు కదా. ఏంటి కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు. అక్క, ఇవన్నీ ఆపుతావా? రే రాకి, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. అక్క, నాకు ఆకలేస్తుంది, నువ్వు వెళ్ళి భోజనం రెడీ చేయి. ఇందా. కృష్ణ, కథ చాలా బాగుంది. ఆ దొంగరాణిని పట్టుకుని భలే ఉరి తీశారులే. మంచి పని చేశారు. బ్యాడ్ పీపుల్ కి హెల్ప్ చేస్తే అలాగే ఉంటుంది. రే రాకి, వెళ్ళి చదువుకోమని చెప్పానా? వెళ్ళు. తీసుకో. ఈ కథ ఎందుకు చెప్పావో నాకు అర్థమైంది. నా గురించి చెప్పావు కదా. చూడు, నా విషయంలో జోక్యం చేసుకుంటే చంపేస్తాను. జాగ్రత్త. నేనేం భయపడను. నువ్వు చేసేది తప్పు. నువ్వు బ్యాడ్ పీపుల్ని నమ్ముతున్నావు. ఏదో ఒక రోజు వాళ్ళు మంచి వాళ్ళు కాదని నీకే తెలుస్తుంది. నువ్వు ఆలోచించట్లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసుకో. నువ్వు ఏం చెప్పినా మా అక్క పెళ్లి కోసం, మా కుటుంబం కోసం నేను నటిస్తాను. నువ్వు చెప్పిన కథలో రాణిని మోసం చేసినట్టు ఈ సత్యని ఎవరూ మోసం చేయలేరు. సద్దియా, ఈ సత్యని మోసం చేస్తే ఏ ఒక్కడికి భూమి మీద నూకలుండవు. ఇలా కథలు చెప్పడం ఆపి నీ కూతురి భవిష్యత్తు చూసుకో. నీ మాటలు విని నేను ఆగిపోతాను అనుకోకు. అరచేత్తో సూర్యుణ్ణి ఆపడం ఎంత కష్టమో, ఇలా పిట్ట కథలు చెప్పి ఈ సత్యని ఆపడం కూడా అంతే కష్టం. అది గుర్తుపెట్టుకో.
వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. ఆహా. నువ్వు ఏం చెప్పినా మా అక్క పెళ్లి కోసం, మా కుటుంబం కోసం నేను నటిస్తాను. నువ్వు చెప్పిన కథలో రాణిని మోసం చేసినట్టు అరచేత్తో సూర్యుణ్ణి ఆపడం ఎంత కష్టమో, ఇలా పిట్ట కథలు చెప్పి ఈ సత్యని ఆపడం కూడా అంతే కష్టం. లేదు, సత్యాన్ని అక్కడికి వెళ్ళనివ్వను. ఎలాగైనా సరే నేను సత్యాన్ని ఆపాలి. కానీ సత్యాన్ని ఆపడం నా వల్ల కావట్లేదు. సత్య నా మాట వినడం లేదు. అనంతకు నిజం చెప్పేస్తాను. అనంతని కలిసి మీ వదిన బతికే ఉందని చెప్పేస్తా. కానీ తనకేం గుర్తులేదు. పని వాళ్ళు తను తీసుకువచ్చి త్రిపురలా నటింపజేస్తున్నారని నిజం చెప్పేస్తాను. లారీ పాపని నందినికి అప్పచెప్పి ఇప్పుడే అనంత దగ్గరికి వెళ్తా. హా. అలాగేనండి, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్, ఉంటాను మరి. రే అనంత్, ఫణి, భూషణం, అందరూ రండి. యశోదా, ఏంటన్నమ్మా? మీ అందరికీ ఒక మంచి శుభవార్త. ఏంటది? ఏం లేదురా, 2 సంవత్సరాల క్రితం అర్ధాంతరంగా ఆగిపోయిన కన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఎందుకు గుర్తులేదు నానమ్మా? ఆ ప్రాజెక్ట్ కోసం మనం చాలా కష్టపడ్డాం. అన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాం? కానీ ఆ ప్రాజెక్ట్ని నిత్య వల్లమ్మ నీలవేణి గారు తన పలుకుబడంతా ఉపయోగించి ఆపించేసింది కదా బామ్మా. ఆహా. ఆ ఆగిపోయిన ప్రాజెక్ట్కి ఇప్పుడు కదలిక వచ్చిందిరా. అప్పుడు నీలవేణి తొక్కిపెట్టి ఉంచడం వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో స్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ను మళ్ళీ ఓపెన్ చేసి కాంట్రాక్ట్ వచ్చిన మన కంపెనీనే కాంటాక్ట్ చేయమన్నారు. వెంటనే ప్రాజెక్టుకి సంబంధించిన డెమో హౌస్ పూర్తి చేస్తే వాళ్ళొచ్చి చెక్ చేసుకుంటారట. ఆ తర్వాత మనకి నిధులు కూడా ప్రొవైడ్ చేస్తారని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.